భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బాపట్ల జిల్లా తెనాలి పట్టణ కేంద్రంలో ఐతానగర్ సమీపంలో పెడుతుంటే అక్కడ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఆంక్షలు అడ్డంకులు అనేటివి ఏమాత్రం సృష్టించకూడదు, కల్పించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి న్యాయస్థానాల తరం కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి అటువంటి వాటిని కూడా ధిక్కరించి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అడ్డు తగలడము, అడ్డు చెప్పడం అనేది ఒక దుర్మార్గం చర్యగా మేము దళిత గిరిజన సంఘాల జేఏసీ సమతా సైనిక దళ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తెనాలి పట్టణంలో ఐతానగర్ జంక్షన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి తీరుతాం, పెట్టి ఖచ్చితంగా ఒక బహుజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనుకుంటే సాధించగలం ఏదైనా అనేది నిరూపించగలిగే పద్ధతుల్లో ఈ విగ్రహాన్ని పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి నాదెండ్ల మనోహర్ గారు ఎన్నికలకు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారితో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డు తగలడము, అడ్డు చెప్పడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఆయన కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక సినిమా హీరోగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సకల సౌకర్యాలు అన్ని మంచి పాలన అందిస్తానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఆదర్శవంతంగా ఉంటానని చెప్పేసి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రి పైన ఏమాత్రం నోరు మెదపుకోకుండా ఈ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అడ్డు తగులుతున్నారో అదే తరహాలో ఆయనకు కూడా మద్దతు ఇచ్చే విధంగా, లేకుంటే ఆయన్ని మాట్లాడే మాటలు కరెక్ట్ అనే పద్ధతుల్లో మౌనంగా ఉన్నాడు. మరి ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి తగదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ తెనాలి పట్టణంలోని ఐతానగర్ జంక్షన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సిందే. అది అందరూ ఆమోదించదగ్గ విషయము. 1996లోనే అన్ని అనుమతులు పొందినప్పటికీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఓర్చుకోలేక భయపడే గందరగోళానికి గురైపోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజ్యాధికారం వైపు వస్తున్నారని చెప్పేసి వీళ్ళు కుట్రలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి అడ్డు తగిలినటువంటి నాదెండ్ల మనోహర్ గారిపై చర్యలు తీసుకునే విధంగా నడుము కట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ లేని పక్షంలో దళిత గిరిజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చెప్తానని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. గత 4 రోజులుగా గుంటూరు తెనాలిలో అంబేద్కర్ గారి విగ్రహానికి 1996 నుంచి 28 సంవత్సరాలుగా అనుమతులు ఉన్నా కూడా మున్సిపల్ కమిషనర్, కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు రాజకీయ ప్రోద్బలంతో అంబేద్కర్ గారి విగ్రహం ఆల్రెడీ కింద ఉంది. పైన ఒక పుడి లాంటి ప్రాంతంలో ఇంకొక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు అందరూ వెళితే పర్మిషన్స్ లేవు, విగ్రహాన్ని పెట్టకూడదని చెప్పి కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారు. మేము సమతా సైనిక దళ్ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాగే హరి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఇక్కడ అనంతపురంలో పూలమాల వేసి అక్కడ ఉన్న తెనాలిలో విగ్రహం ఏర్పాటుకి ఖచ్చితంగా మేము ముందుకు వస్తాము. అదేవిధంగా మీరు ఈ భారతదేశంలోనే అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత. ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైతే ఓటు ద్వారా శాసనసభ పార్లమెంటులో ఎన్నికయ్యి గందరగోళానికి గురి చేస్తూ అంబేద్కర్ వాదులను, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకుండి ఈ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు. కావున ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా దళిత సంఘాల జేఏసీ, ఎస్సీ జేఏసీ, సమతా సైనిక దళ ఉరుముల కళాకారులు ఖచ్చితంగా వాళ్ళకి అడ్డుకు వెళ్తామని చెప్పేసి మీరు నాదెండ్ల మనోహర్ గారు మీకు కూడా ఒకటి విన్నపం చేస్తున్నాము. డీసీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పెద్ద బుక్కు పట్టుకొని మీరు ఒక రకమైనటువంటి హావాభావాలు ప్రదర్శిస్తూ ఊరికనే నిర్వర్తించడం కాదు. ఎక్కడ ఏం జరుగుతుంది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మీకు 6 నెలల సమయంలోనే ఆయనేమో అమిత్ షా అంబేద్కర్ అనకూడదు అంటారు, ఇంకొక ఆయన అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదు అంటారు. అసలు మీకు తెలివి ఏమన్నా జ్ఞానం ఉంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించినారు. ప్రతి దేశంలో అంబేద్కర్ గారి విగ్రహాలు వెలుస్తుంటే మరి మీ బుద్ధి జ్ఞానం ఏమైందో మాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు మీరు పూనుకుంటే దళిత సంఘాల జేఏసీ, సమతా సైనిక దళం మీకు బుద్ధి చెప్తుంది.
అవసరమైతే తెనాలి ప్రాంతానికి కూడా తరలి వస్తాము. జై భీమ్, జై భారత్.